హల్లెలూయా. ఈ దిన వాక్యము 6వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. హల్లెలూయా. వాక్యమును విన్న వారిలో అని రాయబడ్డ. వాక్యమును గైకొనువారు అంటే అర్థం ఏంటంటే విని వాటి చొప్పున అనుసరించేవారు. వాక్యమును వినేవారు ఈ రోజుల్లో కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. అయితే వాక్యమును విన్న వాళ్ళు కాదు, వాక్యమును వింటున్నాం కదండి అన్న వాళ్ళు కాదు. విన్న వాక్యము ఎంతమంది అయితే హృదయాల్లోకి అంగీకరించి మనం ఇలాగ జీవించాలి, ప్రభుతో ఉండాలి, దేవునితో మాట్లాడాలి అని తప్పకుండా దేవునికి ప్రతిరోజు సమయాన్ని కేటాయిస్తూ దేవుని నుంచి ఆయన నుంచి మనము సన్నిధి, సహవాసము, ప్రేమను అనుభవిస్తూ ఎవరైతే దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటారో వారు వాక్యమును గైకొనువారు, అనుసరించేవారు, క్రియలలో చూపించేవారు. దేవుడు కావాలి అనుకునేవారు. దేవుడు కావాలి అనుకోవడం వేరు, ఆశీర్వాదాలు కావాలి అనుకోవడం వేరు. ఆశీర్వాదాల కోసమే నమ్ముకున్న వాళ్ళు ఇహలోక ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు, ఎప్పుడైనా అంటోలా. అయితే ఆశీర్వాదాలు మాత్రమే కాదు, మన దేవుడు ఆత్మలను రక్షించి పరలోక రాజ్యాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. మనము దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం? పరలోక రాజ్యంలో ప్రవేశించాలని, ఆత్మ రక్షించబడాలని. కాబట్టి ఆయన వాక్యమును గైకొని ఆయన యందు నిలిచి ఉన్నవారు దేవుని ప్రేమ నిజముగా వారిలో పరిపూర్ణం అవుతుంది. హల్లెలూయా. అట్టి కృప, అలాంటి ప్రార్థనాపూర్వకమైన జీవితాలు ప్రభువు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.